ప్రసాద్ గారిని సప్లాన్ విషయంలో తనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి సార్ గారిని విపులంగా దీర్ఘ కూలంకషంగా మన విద్యార్థులందరూ కూడా చెప్పాలని చెప్పేసి కోరుతాం. జై భీమ్, జై అంబేద్కర్, జై జగ్జీవన్. ఆదిగా మరుగులకు జోహార్లు. ఈ సమాజం కోసం పోరాడుతున్న అన్ని యువశక్తులకు జోహార్. భారతదేశంలో జరుగుతున్నాయని మనం రోజువారీ చూస్తూనే ఉన్నాం. ఈ సమాజంలో జరిగే ప్రతి విషయానికి యూనివర్సిటీలు ఒక అద్దం లాంటివి. అక్కడ సమాజంలో ఏ మంచి జరిగినా, ఏ ఉద్యమం జరిగినా, ఏ అణచివేత జరిగినా దానికి రిఫ్లెక్షన్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ 1970లో విద్యార్థులు, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు అభ్యుదయ రచయితల సంఘం అనే మీటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఆ విశాఖపట్నంలో జరుగుతున్న అభ్యుదయ రచయితల సంఘం ఈ సమాజంలో జరుగుతున్న వివిధ విషయాల మీద స్పందించే వాళ్ళు కవులు, కళాకారులు. ఆ కవులు, కళాకారులు రాష్ట్రంలోని అన్ని 23 జిల్లాల నుంచి వచ్చి పెద్ద మహాసభ, రాష్ట్ర మహాసభ జరిగింది. ఆ జరుగుతున్నది అభ్యుదయ రచయితల సంఘం ఉద్దేశం ఏంటి? సమాజంలో మార్పు కావాలి. ఆ మార్పు ఏ విధంగా? మార్పు ప్రకృతి పరంగా మనం సైన్స్ అండ్ ఆర్ట్స్ స్టూడెంట్స్గా మార్పు అనేది నిరంతర ప్రక్రియ. సమాజంలో కానీ, ప్రపంచంలో కానీ, ప్రకృతిలో కానీ ఈ మార్పు అనే దాన్ని వేగవంతం చేయటమే ఇక్కడ ఉన్న మేధావులు కానీ, మిగతా రీఫార్మర్స్, ఎవరైతే సోషల్ రీఫార్మర్స్ చేయాల్సిన డ్యూటీ కవులు, కళాకారులు. జరుగుతున్న మార్పు, పెట్టిన చెట్టు ఇయ్యాల కాకుండా రేపైనా పెద్దగా అయింది, కానీ దాన్ని పోషణ చేసి దాన్ని కావలసినవి అందించి దాని ఫలాలు తొందరగా రావడానికి జరిగే కృషే మేధావుల కృషి, కవులు, కళాకారులు. అటువంటి ఒక సభ విశాఖపట్నంలో అభ్యుదయ రచయితల సంఘం జరుగుతున్నప్పుడు ఆ సంఘం మీటింగ్లో ఒక 200-300 మంది కవులు వివిధ జిల్లాల నుంచి వచ్చి అటెండ్ అవుతున్నారు. ఆ జిల్లాల నుంచి అటెండ్ అవుతున్న ముందు ఒక ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కరపత్రం అందరికీ, కవులకు, కళాకారులకు, అక్కడ ఒక ఆ సభకు ఇచ్చేసిన ప్రజలకు కూడా ఇచ్చారు. దాంట్లో ఏముంది? 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం జరుగుతుంది. చారు మజుందార్ అక్కడ ఉద్యమాన్ని రగల్చాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అణచివేశారు. దాన్ని స్పిరిట్ తీసుకొని శ్రీకాకుళ పోరాటం జరుగుతుంది. ఆ శ్రీకాకుళ పోరాటాన్ని కూడా అనేక దానికి అవాంతరాలు వచ్చి దాని నాయకుల్ని మొత్తం అణచివేసి జైలు పాలు చేసి చేస్తున్నారు. ఈ యొక్క రివల్యూషనరీ అంటే విప్లవం గురించి ఆలోచన చేసే శక్తులు ఆ రోజు మొదలైనప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్ కవుల, కళాకారులలో లేదు. ఎందుకు లేదు అని యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు సమాజంలో జరుగుతున్న మార్పులు, దాని యొక్క రిఫ్లెక్షన్ ఈ కవులు, కళాకారులు సమాజానికి పంపించి ప్రజలు చైతన్యవంతం చేయాలి. కాబట్టి దానికి మీరు ఏం చేస్తున్నారు? అభ్యుదయ రచయితలు అంటే ఆహా ఓహో అని పరస్పరం తోడుకుంటా ఏదో శృంగార కావ్యాలు రాసుకుంటూ ఉండటం కాదు. దేశంలో ఉన్న పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఈ భారతదేశం యొక్క సంపద సమాన పంపిణీ జరగాలని జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా మీరు ఏం చేస్తున్నారు అనేది ఆ కరపత్రం సారాంశం. ఆ కరపత్రం చూసిన మేధావులు మొత్తం అంటే కవులు, కళాకారులు, తర్వాత ఆ సభకు చేసిన 100,000 మంది ప్రజలు ఆలోచన పట్టారు. దాని యొక్క పర్యావసానమే విప్లవ రచయితల సంఘం. శ్రీశ్రీ అధ్యక్షతన విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి నేపథ్యం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల యొక్క కరపత్రం. విద్యార్థులారా, లేదా కవులారా, కళాకారులారా మీరేంటి అని దాని మీద కాదు. అంటే
విశ్వవిద్యాలయం యొక్క ప్రాధాన్యం, వాళ్ళ యొక్క ఆలోచన, ఆ యువరక్తుల యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం సమాజాన్ని మార్చింది. ఇవాళ 50 ఏళ్ళు అవుతున్నా కూడా ఆ ఆలోచన విధానం మార్చలేదు. వందలాది వేలాది మంది త్యాగం చేస్తారు. కాబట్టి వాళ్ళంతా విప్లవం అంటే తుపాకీ రక్తం కాదు. విప్లవం అంటే మార్పు, చేంజ్. ఆ చేంజ్ కోసమే మనమంతా ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళది ఒక మార్గం, మనది ఒక మార్గం. సమాజంలో ఉండి సమాజంలో మార్పు కోసం చేస్తున్నాం. మనకు కూడా విప్లవకాలం. కాబట్టి మన మీద ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకొని అందరూ కూడా తమ తమ శక్తి సామర్థ్యాలను గుర్తించి దానికి అనుగుణంగా పనిచేసి అభివృద్ధి చెంది మన సమాజాన్ని పే బ్యాక్ టు సొసైటీ అని అంబేద్కర్ ఏదైతే చెప్పాడో ఆ పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని మనం చేస్తలేదు. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే తమ కూడా ఎగ్జిస్టెన్స్ కాలేని పరిస్థితి ఉంది. తను నిలబడ్డప్పుడు ఇంకోరికి సాయం అందించగలరు. ఆ నిలబడే పరిస్థితే మనం ఆ శక్తిని కూడా కట్టుకోలేకపోతుంది. దానికి నేను గుర్తించిన ప్రధాన కారణం మానసిక సంసిద్ధత లేకపోవడం. మనము శక్తివంతులము, మనం చేయగలము. మనము ఈరోజు 1000 మందిని అమెరికా పంపగలము, లక్షలాది కోట్లాది డాలర్లను మనం ఇక్కడికి తెప్పియగలము, మా పిల్లల్ని IAS IPS చేయించగలము అనే యొక్క మానసిక సంసిద్ధత లేకపోవడం అంటే దీన్ని ఒక విధంగా మానసిక వెనుకబాటు అన్నమాట. కాబట్టి దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మన కమ్యూనిటీకి ఉంది. ఆలోచనల వెనుకబాటుతనమే అన్ని రంగాలలో వెనుకబాటుతానికి కారణం. కాబట్టి ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామనే ఉద్దేశం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే మన సప్లై, ఎస్సీ సప్లై అనేది యాక్చువల్గా దీని యొక్క మొదలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రాజ్యాంగంలోనే ఉంది. ఆర్టికల్ 46 ప్రకారం ఎవరైతే వెనుకబాడు అంటే రాజ్యాంగ ఫలాలను, అభివృద్ధి ఫలాలను, సంక్షేమ ఫలాలను అందుకోలేని వర్గాలకు వాళ్ళు ఆల్రెడీ అంటే ఒక ఇంట్లో పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ మామూలు అందరిలాగా బలంగా ఉండలేడు. అతనికి చేయూత కావాలి, అతనికి నర్సింగ్ కావాలి. ఆ విధంగా చేయటానికి ఈ సంక్షేమము, అభివృద్ధి ఫలాలు ప్రత్యేకంగా ఈ బలహీన వర్గాలకు, అట్టడుగున అణచివేతకు గురైన SC ST ప్రజలకు అందవలసిన అవసరం ఉంది. అందరికీ 10 రూపాయలు ఇస్తే వీళ్ళకు 20 రూపాయలు ఇవ్వాలి. ప్రత్యేకమైన అభివృద్ధి నిధులు ఇంకా అత్యధికంగా మిగతా వాళ్ళకు 38 ఏళ్ళు రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉద్యోగానికి SC STలకు 43% ఉంటుంది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాల నుంచే తీసుకున్నారు. అంటే ప్రత్యేకమైన హక్కులు మనకు ఉన్నాయి. ఈ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వంలో SC STలకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. మిగతా సమాజానికి అనుగుణంగా అందిస్తూ వీళ్ళకు అదనంగా అందించవలసిన విషయాన్ని దాచిపెట్టి అందరికి అందిస్తున్నాం కదా, మీకు కూడా అందుతుంది కదా. అంటే అందరికీ బలహీనుడికి బలవంతుడికి ఈక్వల్ పంపకాలు జరిగినప్పుడు బలవంతుడు ఇంకా బలంగా తయారు కావడానికి, బలహీనుడు అదే స్థితిలో ఉండి ఇంకా దిగజారడానికి అవకాశం. దీన్ని తెలివిగా కుట్రపూరితంగా అగ్రవర్ణ పాలకులు మనల్ని ఇప్పటి వరకు పంపిపెట్టారు. కాబట్టి దీన్ని సరి చేసుకొని మనకున్న ప్రత్యేకమైన హక్కులు అంటే రాజ్యాంగం పట్ల అవగాహన, చట్టాల పట్ల అవగాహన, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పట్ల స్పందన ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 1146 ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారం ఉన్నదాన్ని 1972 నుంచే ఇందిరాగాంధీ గారు అమలు చేశారు. ఈ 46 ఆర్టికల్ ఆదేశిక సూత్రాలలో ఉన్నది. దీనికి ప్రత్యేకమైన వస్తువులు వీళ్ళకి కల్పించండి. వీళ్ళు మిగతా సమాజంతో సమానంగా ఎదగలేరు కాబట్టి వీళ్ళకు ఇల్లు లేవు, వీళ్ళకు చిన్న పూరిపాకలు ఇవ్వాలి, వీళ్ళకు బతకడానికి ఉపాధి లేదు, గొర్రెలు బర్రెలు వేయాలి.
అటువంటి చిన్న చిన్న కార్యక్రమాలతోటే మొదలుపెట్టి ఇవాళ మన ప్రత్యేకమైన హక్కులు ఎస్సీ సప్లాన్ 1000 కోట్ల నిధులు సాధించుకునే పరిస్థితి దాకా మనం వచ్చినాం. ఇది 1972లో భూ సంస్కరణలు వీటన్నిటితో మొదలైంది. దాన్ని కంటిన్యూ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ముఖ్యంగా 2001 తర్వాత ఈ సప్లాన్ మీద అవగాహన వచ్చి ఈ మన చరిత్రలో ఉన్నట్టు క్షుణ్ణంగా వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. దీనికి రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టిన వ్యక్తి మల్లేపల్లి లక్ష్మణ్, వార్తా విలేకరి కాలమిస్ట్ కరీంనగర్ వార్తా విలేకరి మల్లేపల్లి లక్ష్మణ్. ఇప్పుడు బుద్ధపోతున్న చైర్మన్ ప్రాజెక్ట్. అతను తనకున్న నాలెడ్జ్ తోటి ఈ ప్రత్యేకమైన హక్కులు రాజ్యాంగం కల్పించింది, ఈ బడ్జెట్లో ఎందుకు ఉండకూడదు అనే ఉద్యమాన్ని మొదలుపెట్టి అక్కడి నుంచి వివిధ వర్గాలు ఎస్సీ ఎస్టీలలో మేధావి వర్గం, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కాంక్షించే ఉన్నత వర్గాలను అందరినీ కూడగట్టి అందరినీ వాళ్ళ ఆలోచనలు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి లాస్ట్ ప్రభుత్వాన్ని కూడా దాని గురించి ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి మల్లేపల్లి. దానికి సపోర్ట్గా ఎస్ఆర్ శంకరన్ వారు కూడా దీనికి మద్దతుగా పూర్తిగా సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఎస్సీ సప్లై చేయలేని పరిస్థితి అప్పటి ప్రభుత్వం మీద వచ్చింది. వివిధ దశలలో ఐఏఎస్ ఆఫీసర్లు కాకిమాధవరావు, అర్జునరావు లాంటి మాల కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు దీంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి ఆ చరిత్రను చూసుకుంటే 2001 నుంచి సప్లై గురించి పోరాటం మొదలైంది. 2012లో అసెంబ్లీ డిసెంబర్లో అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు చర్చ జరిగి సప్లై బిల్లు పాస్ అయింది. ఆ సప్లై బిల్లు 2012 డిసెంబర్లో పాస్ అయిన దాన్ని 2013 జనవరి నాడు సప్లై యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సప్లై యాక్ట్ 13వ నంబరు జనవరి నాడు దాన్ని ఆమోదించడం జరిగింది. దాని కాపీ ఇది 24/1/2013 ఎస్సీ సప్లై యాక్ట్. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్ట్ అంటే ఇది ప్రభుత్వం ఇచ్చే జీవోలు అంటే జీవోలు అనేది ప్రభుత్వ ఆదేశాలు, యాక్ట్ అనేది చట్టం. మీరందరూ విద్యావంతులు కాబట్టి అందరికీ తెలిసి ఉన్నది. చట్టానికి లీగల్ బైండింగ్ ఉంటుంది, జీవోకు లీగల్ బైండింగ్ ఉంటుంది. జీవో కెన్ బి ఛాలెంజ్. కానీ హైకోర్టులో ఏదైనా చట్టం మీద, చట్టంలో ఉన్న ప్రొవిజన్ మీద ఉల్లంఘన జరిగినప్పుడు ఈ చట్టాన్నే ప్రాతిపదిక తీసుకుంటుంది హైకోర్టు కూడా, జీవోను ప్రాతిపదిక తీసుకునే అవసరం లేదు. కాబట్టి చట్టబద్ధమైనాక అంటే రాజపత్రం గెజిట్ వచ్చినాక దాన్ని తప్పకుండా ప్రభుత్వాలు అనుసరించాలి, దాన్ని అమలు చేయాలి. అటువంటి యాక్ట్ తీసుకొచ్చింది. ఆ యాక్ట్ 2013 జనవరి 24 నాడు తీసుకొచ్చింది. నంబర్ 2013. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ వచ్చింది. దాని తర్వాత దాంట్లో ఉన్న అమలు చేయకుంటే ఏ విధంగా అమలు చేయడానికి విధి విధానాలు రూపొందించాము. 2017లో ఇంకొక దాని పేరు మార్చి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ఎస్సీ ఎస్టీ సప్లై యాక్ట్ యొక్క పేరు మార్చి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనేది దాన్ని చట్టాన్ని చేశారు. ఆ చట్టం నంబరు యాక్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ నంబర్ 3/2017. అది దాంట్లో ఈ 2017 ఇప్పుడు అమలులో ఉంది. ఆ 2017లో ఏమేమి చేయాలి, అలొకేషన్స్ ఒకవేళ ల్యాబ్స్ అయితే ఏం చేయాలి, ల్యాబ్స్ కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి, ల్యాబ్స్ చేస్తున్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఒకవేళ దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేసే అధికారులకు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం కూడా దీంట్లో. ఒక సంవత్సరంలో సప్లై నిధులు ఒక 10,000 కోట్లు సంవత్సరం అలాట్ అయ్యి దాంట్లో 6,000 కోట్లే ఖర్చు అయ్యి 4,000 కోట్లు మిగిలిన పక్షంలో ఆ 4,000 కోట్లు నెక్స్ట్ ఇయర్ బ్రాడ్ ఫార్వర్డ్ అయ్యింది. ఆ బ్రాడ్ ఫార్వర్డ్ అయ్యే అవకాశం చట్టం కల్పిస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం 15,000 కోట్లు బడ్జెట్ మనకు ఎలిజిబిలిటీ ఉంటే
ఈ 4,000 కోట్లు కూడా దాంట్లో 19,000 కోట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. కాబట్టి దీని మీద చాలా మందికి అవగాహన లేకుండా మనోళ్ళు దాని మీద అడగటం కానీ ప్రశ్నించడం కానీ పోరాటం చేయడం కానీ చేయలేకపోతుంది. కాబట్టి దీన్ని కూలంకషంగా చదివి దీన్ని తెలుసుకొని మనకున్న హక్కులను పరిశీలించి దీని గురించి మనకు సంబంధించిన మన డబ్బులు, మన ట్యాక్స్ పేయింగ్ అమౌంట్ ఇదంతా. ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎవరిదో కాదు, మన సామాన్య ప్రజల్ని, ముఖ్యంగా రోజువారీ కష్టం చేసే బడుగు బలహీన వర్గాల శ్రమ నుంచే ఈ ఉత్పత్తి జరిగి ఆ ఉత్పత్తి నుంచి సంపదగా మారుతుంది. ఈ సంపద నుంచి వచ్చిన డబ్బులే మన అమౌంట్ అయ్యి ఓన్లీ పెట్టుబడిదారులు పెట్టిన డబ్బుల గురించి పెరిగిన సంపద కన్నా శ్రమ ద్వారా వచ్చిన సంపద మనది, మన వర్గాల సంపద. కాబట్టి ఇది మన హక్కుగా భావించాలి. మనం దాని గురించి ప్రశ్నించాలి, సాధించుకోవాలి. అయితే ఈ 2014 నుంచి 2023-24 వరకు ఎస్సీ సప్లై నిధులు ఎన్ని కోట్లు అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు సప్లై బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్లో మనకు సప్లై నిధులు వినియోగించింది ఎంత ఒక నిమిషంలో నేను బ్రీఫ్గా చెప్తాను. 2014లో స్టేట్ బడ్జెట్ 48,637 కోట్లు ఉంటే ఎస్సీ సప్లయర్ అలొకేషన్ 7,579 కోట్లు అంటే 15.58%. ఈ చట్టంలో ఉంది 15.5% ఎస్సీలకు, 6.6% ఎస్టీలకు సపరేట్ సప్లై ఉంది. ఆ ఎస్టీలకు సప్లై 6.6% ఉండాలి టోటల్ బడ్జెట్ అంటే స్టేట్ బడ్జెట్లో కాదు, ఈ మన ప్లాన్ బడ్జెట్ అంటే ప్లాన్ పద్దు కింద, ప్రగతి పద్దు కింద అలకేట్ చేసిన అమౌంట్లో కంపల్సరీ 15.5కు మించి ఉండాలి, తగ్గుద్దు. అది సప్లై చట్టంలో ఉన్న నిబంధన. కాబట్టి అప్పుడు 15.58% 2014-15లో 7,579 కోట్లు ఇస్తే అది పెరుగుతూ 15-16లో 8,089 కోట్లు, 16-17లో 10,480 కోట్లు, 17-18లో 14,375 కోట్లు, 18-19లో 16,400 కోట్లు, 19-20లో అమౌంట్ తగ్గి అప్పుడు కోవిడ్ పీరియడ్ కాబట్టి 12,400 కోట్లు, 20-21లో 16,500 కోట్లు, 21-22లో 21,300 కోట్లు, 22-23లో 33,900 కోట్లు, 23-24లో 36,750 కోట్లు, 24-25లో 33,124 కోట్లు. ఇదంతా గత 10 ఏళ్లలో అలకేట్ చేసిన బడ్జెట్ 2,11,34 కోట్లు. ఇదంతా మనకు హక్కుగా సంక్రమించిన అలొకేషన్ కేటాయింపు. ఆ కేటాయింపులలో ఖర్చు పెట్టింది మాత్రం 50% కూడా లేదు. 2014-15లో 7,500 కోట్లు అలొకేట్ చేస్తే 2,700 కోట్లే ఎక్స్పెండిచర్ అయింది. 15-16లో 4,200 కోట్లు. అలాగే 23-24లో కేటాయింపు 36,750 కోట్లు ఉంటే మనకు ఖర్చు అయినది 14,000 కోట్లే. అంటే 20,000 కోట్లు, 22,101 కోట్లు మురిగిపోయింది. అంటే ఈ విధంగా 10 ఏళ్లలో మురిగిపోయిన ఎస్సీ మన హక్కుకు సంబంధించిన డబ్బులు 78,147 కోట్లు ఉంది. అయితే ఈ సప్లైలో ఉన్న యాక్ట్లో ఉన్న నిబంధన ఏం తెలియజేస్తుందంటే ఈ పాత 10 ఏళ్ల నుంచి మొత్తము ఏమన్నా ల్యాప్సెస్, అలొకేషన్స్, నాన్ ఎక్స్పెండిచర్ ఉంటే దాన్ని తీసుకోకుండా లాస్ట్ ఇయర్ది మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్లో తీసుకోవాలనే నిబంధన ఉంది. కాబట్టి ఈ 70 జరిగిపోయిన 10 ఏళ్ల దశాబ్ద కాలంలో జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి కనీసం గత సంవత్సరం 24-25లో కేటాయించిన 33,124 కోట్లలో అప్పుడు 19.14% కేటాయించారు. దాంట్లో ఎక్స్పెండిచరు 16,000 కోట్లు, ఇంకా 17,000 కోట్లు మిగిలింది. ఈ 17,000 కోట్లు ఇప్పుడు ఉన్న 23,000 కోట్లు కలుపుకొని ఇప్పుడు 40,000
230 కోట్లు ఈ సంవత్సరం ఎస్సీ సప్లైన్ అమౌంట్. ఈ సప్లైన్ ఈ సంవత్సరానికి సంబంధించింది 2025-26లో ప్రగతి పథకం కింద యాక్షన్ ప్లాన్ కింద మనకు బడ్జెట్ 1,74,810 కోట్లు ఉంది. దాంట్లో మనకు 23.01% కేటాయించారు. 40,230 కోట్లు. ఆ 40,000లో మనం మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన షేర్ కూడా అది సపరేట్. అంటే సప్లాన్లో ఇప్పుడు 1, 2, 3 గ్రూపులు చేసిన దానికి సపరేట్గా ఈ సప్లాన్లో అలొకేషన్స్ లేవు. ఇదంతా ఒకే ఒక ముద్ద లాగా ఉన్నది. దీన్ని మన ఈ 3 గ్రూపులకు వాళ్ళ జనాభా రేషియో ప్రకారం ఏదైతే మొన్న జరిగిన గెజిట్ ప్రకారం గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఏదైతే అలొకేషన్ ఉందో దీన్ని కూడా మనం సాధించుకోవాలి. ఈ 40,200 కోట్లలో మనకు ఆ షేరు 26,800 కోట్లు వస్తుంది. గ్రూప్ 2కు ఈ సంవత్సరం మన కోసం కేటాయించిన అమౌంట్ గ్రూప్ 2లో ఉన్న 18 కులాలకు సంబంధించిన అమౌంట్ 26,800 కోట్లు ఈ సంవత్సరం మనకు సంక్రమించిన హక్కు. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది మన చేతిలోనే. ప్రభుత్వం అనుకూలంగా ఉంది, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నారు. మీరు ముందుకొచ్చి పని చేయించుకోండి అనే పాజిటివ్ దృక్పథం గల గౌరవనీయులు దామోదర రాజనరసింహ గారు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉంది ఫలాన్ని దగ్గర ఫలాలు ఉన్నాయి, దాన్ని మేము ఉపయోగించుకోవాలనే యొక్క చిత్తశుద్ధి సంకల్పం మనకు ఉన్నది. దానికి ఈ సప్లైన్ అమౌంట్ ఒకే డిపార్ట్మెంట్కు కేటాయించి ఉండదు. మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న 34 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఆ 34 డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ సప్లైన్ అమౌంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు టోటల్ బడ్జెట్ 22,000 కోట్లు ఉంది. ఆ 22,000 కోట్ల బడ్జెట్ అదంతా జనరల్ బడ్జెట్, అంటే ప్రజలందరికీ సంబంధించి. దానికి సంబంధించిన మన సప్లైన్ అమౌంట్ కూడా ఆ 22,000 కోట్లలో ఉంటుంది. మనకు ఎస్సీ సప్లైన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 4,219 కోట్లు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సప్లైకి ఏం సంబంధం అంటే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చే వ్యవసాయ రుణమాఫీలు కానీ రైతు బంధు కానీ ఈ వ్యవసాయానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఏ సహాయానికి కానీ ఎస్సీలకు అందితే ఆ ఎస్సీలకు కేటాయించిన అమౌంట్ ఈ సప్లై నుంచి పోతుంది. కాబట్టి వేరే జనరల్ ఫండ్ నుంచి మనకేమి ఇవ్వడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక గ్రామాలలో ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్ వేసినా ఈ సప్లై అమౌంట్, ఒక ఉచిత కరెంటు ఎస్సీలకు ఇచ్చినా అది సప్లై అమౌంట్, ఇందిరమ్మ గృహాలు ఎస్సీలకు కేటాయించినా అది సప్లై అమౌంట్. అట్లా 34 డిపార్ట్మెంట్లలో సప్లై అమౌంట్ వివిధ కేటాయింపులు ఉంటాయి. ఈ 34 డిపార్ట్మెంట్లలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4,200 కోట్లు, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ ఈ డిపార్ట్మెంట్లకు కూడా 200 కోట్లు, ఫిషరీస్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు 5,427 కోట్లు కేటాయించారు. ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఆసరా పెన్షన్లు, ఈ పెన్షన్లలో లబ్ధిదారులలో ఎస్సీలు కూడా ఉంటారు. 17, 18%, 20%. ఈ ఆసరా పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఈ పెన్షన్లకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏది అంటే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రకాల పెన్షన్లు మన ప్రజలకు పోతాయి. కాబట్టి ఈ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చే టోటల్ అమౌంట్లో ఎస్సీ సప్లైన్ అమౌంట్ కూడా ఉంటుంది. అది 5,427 కోట్లు. అంటే మన ఎస్సీ ఎస్టీలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, మిగతా ఏ ఎస్సీకి అందిన అమౌంట్ కూడా ఈ ఎస్సీ సప్లై నుంచే పోతుంది.
ఇది మనం గమనించాలి. అట్లనే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ 1100 కోట్లు ఇచ్చారు. ఈ 1100 ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ కు ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలన్నా, కొత్త ఇండస్ట్రీ పెట్టాలన్నా, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కూడా వాటికి ప్రోత్సాహకాలు ఇస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది. ఆ సబ్సిడీల అమౌంట్కు సంబంధించిన రిలీజ్ చేసేది ఇండస్ట్రీ. ఆ విధంగా ఇండస్ట్రీస్ కూడా 1100 కోట్లు ఇచ్చారు. ఈ సప్లైడ్ అమౌంట్ కూడా దాదాపు ఒక 290-300 నంబర్స్ వరకే మనకి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి లోన్ శాంక్షన్ అవుతున్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ఒక 600-800 వరకు కొత్త శాంక్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ పెట్టాలి. ఈ అలొకేషన్ కూడా తెలుసుకునే కోసం మనం అడగాలి, సాధించుకోవాలి. అట్లనే ఇంకా పెద్ద అమౌంట్ అంటే వీకర్ సెక్షన్ హౌసింగ్ ఇందిరమ్మ ఇళ్ళు అని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఎస్సీ సప్లైలో ఇందిరమ్మ ఇళ్ళ గురించి మన ఎస్సీలకు ఇచ్చిన అమౌంట్ 6,238 కోట్లు. 6,238 కోట్లతోటి ఎన్ని కట్టొచ్చు అంటే 5 లక్షలకు ఒక గృహం ఇందిరమ్మ 1,24,765 ఇల్లు కట్టచ్చు. ఈ సంవత్సరం ఒక సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరానికి 25-26 మార్చి వరకు మనకు అలకేట్ చేసినవి 1,24,765. అన్ని ఇళ్ళు కట్టుకునే డబ్బులు మన దగ్గర ఉన్నాయి. మనం అడగకుంటే దీంట్లో సగం కూడా కష్టం. కాబట్టి తమ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు మేలు చేయడానికి మనమందరం ఇటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అమౌంట్లను ఎంత ఉన్నాయి, మనవులకు ఏ విధంగా వాటిని ఉపయోగించవచ్చు, సద్వినియోగం చేసి మనవులను అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అనే దానికి కృషి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా యువత మీ మీద. అట్లనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్ మనకు సబ్సిడీలకు రుణాలు ఇస్తున్నారు. ఈ 1 నుంచి 4 లక్షల వరకు రుణాలు కొత్తగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ దీనికి సంబంధించిన 50%, 60%, 70% సబ్సిడీల అమౌంట్ ఈ ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద నుంచే వస్తుంది. దీనికి కేటాయించిన అమౌంట్ 2,900 కోట్లు. ఈ 2,900 కోట్ల నుంచే రేపు ఇచ్చే 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల యొక్క లోన్లకు సబ్సిడీ ఈ అమౌంట్ మన కేటాయిస్తాం. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ కు 4,394 కోట్లు, అంటే 4,400 కోట్లు మన ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఇచ్చారు. తర్వాత ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ 3 ఈ సాంఘిక సంక్షేమ సంబంధించినవి. ఈ ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 3,267 కోట్లు ఇచ్చారు. ఈ 3 కలిపితే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనరు, డైరెక్టరు, రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర మనకు ఉన్న అమౌంట్ 10,000 కోట్లు. ఆ 10,000 కోట్లను మన విద్యార్థుల అభివృద్ధికి, మన యొక్క నిరుద్యోగ యువతకు, తర్వాత మన యొక్క వృద్ధులకు, మిగతా ఉపాధి పొందవలసిన లోన్స్ తీసుకోవాల్సిన వారికి సక్రమంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ 10,000 కోట్లను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం మాకు. ఇది మెయిన్గా దీనికి సంబంధించి. కాబట్టి ఈ ఎస్సీ సప్లైర్ మీద కొంతవరకే చెప్పగలిగిన, ఇంకా చాలా ఉన్నది డీటెయిల్గా ఉన్న బ్రీఫింగ్ చెప్తే మీకు ఒక ఆలోచన వచ్చి దీన్ని మీరే సొంతంగా స్టడీ చేసి దీని లోతుల్లోకి వెళ్ళి ఇంకా మనోళ్ళని అవేర్నెస్ చేసి దీన్ని ప్రభుత్వం నుంచి రాబట్టుకొని మన ప్రజలకు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చిన నిర్వాహకులకు, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.